చెట్లపాటు పెట్టుకొని ఇది ప్రజాస్వామ్యం రాజ్యాంగం ఎక్కడ చచ్చిపోలేదు. ఇంకా ఇప్పుడు మనం రాక్షస పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏం జరిగింది? కోర్టులే కాపాడే మనల్ని, అవునా కదా? మొత్తం వ్యవస్థ దేని నడిచింది? కోర్టులో రాజ్యాంగం నడిచింది. మనకంటే ఒక చట్టం ఉంది కాబట్టి ఆ చెట్లపాటు గ్రామంలో ప్రతి డోర్ టు డోర్ తిరగడం ఖాయము, పద్యము. ఎలక్షన్ మే 13వ తారీఖు కూడా అక్కడ ప్రశాంతంగా ఎలక్షన్ జరిపేయడానికి కూడా అన్నగారు ఆధ్వర్యంలో చాలా పక్క ప్రణాళిక చేస్తున్నాం. దానికి ఎటువంటి అనుమానాలు పెట్టుకోవద్దండి. మీరు స్వచ్ఛందంగా ఎలక్షన్ జరిగే తీరుతుంది. అక్కడ మనం రాబోయేది కూడా అన్నగారు ఎమ్మెల్యే ఖచ్చితంగా కావడం తథ్యం. ఇంత మండలాన్ని దశ దిశ మార్చేది కూడా అన్నగారే. కాబట్టి మీరు అంతా కంకణ బద్దలై ఎక్కడ విశ్వాసాన్ని చదవకుండా ఇక్కడ జరిగింది కదా అని చెప్పేసి మీరు అనుకోవద్దని దయచేసి అటువంటి వాటికి తావు ఇవ్వకండి. ఎందుకంటే అన్నగారు ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని కట్టుబడండి మీరంతా. ఎందుకంటే మనం అనవసరంగా విషయాలకు పోయి మనం సెన్సిటివ్ విషయాలను పెద్ద చేసుకోవద్దు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి దాన్ని అన్నేదా భావించకండి. మీరు ఖచ్చితంగా అన్నగారు కూడా ఈ గంట నుంచే చాలా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఏమైనా చెట్లపాటు గ్రామం అయితేనేమి, ఆ చుట్టుపక్కల మజరా గ్రామాలు అయితేనేమి ఖచ్చితంగా ప్రచారం చేయడం ఖాయము. అక్కడ ఎలక్షన్ ప్రచారం చెప్పేసి మీకు అంతా నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను నేను.